ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఊహించని స్థాయిలో రికార్డు బద్దలు కొడుతున్నారా? ఎస్, ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ప్రజానికం మొత్తం కూడా తరలి వస్తున్నారు ఓటు వేయడానికి. ఎట్టి పరిస్థితుల్లో మా ఓటు వేయము అనే వాళ్ళు తగ్గిపోయారు. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించుకోవడమే కాదు, అనుకున్న పార్టీని గెలిపించేదానికి ప్రజలు సైతం సిద్ధం అంటూ కష్టపడుతున్నారు. తాజాగా అధికార పార్టీకి సంబంధించిన ఫ్యాన్ గుర్తుకు చాలామంది ప్రజానికం ఓటు వేస్తున్న తరుణం చూస్తున్నాము. భారీ మెజార్టీ ఖాయం అంటూ వైసీపీ నేతలు ఇప్పటికే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్ సరళి రికార్డు బద్దలు కొట్టింది గతంలో కన్నా ఈసారి. ఒక్కసారిగా నియోజకవర్గాల ఓటింగ్ శాతం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 3 గంటలకు 55.49% పోలింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది. కడపలో 60.57%, చిత్తూరులో 64.64%, బాపట్లలో 59.49%, ఆలూరిలో 48.87%, అనకాపల్లిలో 53.45%, అనంతపురంలో 54.25%, అన్నమయ్య జిల్లాలో 54.44%, కృష్ణా జిల్లాలో 59.39%, కోనసీమలో 59%, నంద్యాలలో 59%, విశాఖపట్నంలో 46.21%, ఏలూరులో 57%, పశ్చిమ గోదావరిలో 54%, ఇలా నెల్లూరు, కర్నూలు, విశాఖపట్నం, ఇలా శ్రీకాకుళం ప్రతి ఒక్కటి చూస్తే కనుక నిజంగా మత్తిపోతుంది. 13 నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్. ఆల్రెడీ మావోయిస్టుల ప్రాంతంలో ప్రభావిత ప్రాంతాలను ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. అన్నమయ్య జిల్లాలో 3 గంటలకు 54.49% పోలింగ్ అయితే పూర్తయింది. తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నడుమ పోలింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. కూటమి ఆశలు పటాపంచలయ్యాయి. కూటమి ఏరి కోరి అనుకున్నవన్నీ కూడా తుస్సైపోయాయి. అధికార పార్టీ ఫ్యాన్ గుర్తుకే ప్రజానికం అంతా బ్రహ్మరథం పడుతుండడమే కాదు, మా జగనే మళ్ళీ మాకు రావాలయ్యా, మళ్ళీ మా జగనే మాకు కావాలయ్యా అంటూ వాళ్ళు ఓటు వేస్తున్న తరుణానికి ఇక్కడ కూటమి ఫ్యూజులు అయితే ఖతమైపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఎగ్జిట్ పోల్పై అందరి ఆశలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ఏ రకంగా వస్తుందనే ఉత్కంఠ కూడా ఉంది. ఏదేమైనా ఎట్ ఎనీ కాస్ట్ సీట్లు అటు ఇటు అయినా ఏదైనా మళ్ళీ ఫ్యాన్ గుర్తు ప్రపంచంలాగా మళ్ళీ గెలుస్తుంది, మళ్ళీ ఘన విజయం సాధిస్తుంది అని అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది.